నమస్కారం. అందరెట్టున్నారు? చిన్నప్పుడు వర్షం పడితే మా అమ్మ పెసరగుడాలు, చింజగుడాలు, అనపగుడాలు ఇవన్నీ వేసేది. నాకు ఇప్పుడు వర్షం పడ్డది కదా, గుడాలు వేయాలని గుర్తొచ్చింది. మీకు కూడా చూపిస్తా. ఇప్పుడు పెసాలు నీట్గా కడిగి ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టండి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చేలోపు నేనైతే పోపుకి రెడీ పెట్టుకున్నా. నేను 1 కప్పే వేసుకున్నా ఒక్కదాని కాబట్టి. ఎక్కువ వేసుకుంటే మీరు ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేసుకోవచ్చు. 1 ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, పచ్చగా దంచుకున్న 4 ఎల్లిపాయలు. కుక్కర్ పక్కన పెట్టుకున్నామండి. విజిల్ పోయేలోపు పోపు రెడీ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పెట్టుకొని ఆవాలు వేసుకొని జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. నా చిన్నప్పుడైతే వర్షాకాలం మొత్తం రోజు ఒక టైప్ గుడాలు వేసేది మా అమ్మమ్మ. ఒక్కొక్క టైప్ బెబ్బర్లు ఉంటాయి, ఉలువలు ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అంటే బయట స్నాక్స్కే ఎక్కువ ఇది చేస్తున్నాను, కానీ వాటికన్నా ఇవి మంచిదండి. విజిల్ పోయేలోపు పోపు రెడీ చేసుకున్నాం. కరివేపాకు వేసుకోండి. కొంచెం దూరగా అయ్యాక ఎల్లిపాయలు వేసుకోండి. ఎల్లిపాయలు కొంచెం దూరగా అవ్వాలి, టేస్టీగా ఉంటాయి. ఎంతైనా వెనకటి ఫుడ్ వేరండి. ఇప్పుడంతా బయట ఫుడ్ తింటున్నారు, లేనిపోని రోగాలు వస్తున్నాయి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవే పెసాలు ఇంకా పెంచికే కూడా అలా చేస్తారు, అది కూడా చూపిస్తాను నేను. ఇవి గంట ముందు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి. నేను డైరెక్ట్ వేసాను కాబట్టి 6 విజిల్స్ వచ్చేదాకా ఉంచాను. ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా వేసుకోండి. ఇవి ఉల్లిగడ్డలు కొంచెం పచ్చగా ఉంచాలి, ఎక్కువ దూరగా అవనియొద్దు, బాగుంటాయి టేస్టీగా. కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం కారం వేసుకోండి. 1/2 టీ స్పూన్ వేసుకున్నాను నేను, ఎక్కువ అవసరం లేదు. మిరపకాయలు ఉన్నాయి కదా, ఇలా ఓల్స్ గిన్నెలో వేసుకోండి. నీరుంటే కిందికి కారిపోతుంది, ఇలా కారిపోతుంది. పూర్తిగా నీరు పోయాలి అంటే వేసేసుకోండి. గుడాలు రెడీ. ఈవినింగ్ స్నాక్స్ పెసరగుడాలు రెడీ. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. అన్నీ దీంతో పచ్చిమిరపకాయలు కూడా కొరుక్కుంటూ తింటే బాగుంటుంది. నేను సాల్ట్ పెసాలలో వేసి ఉడికించాను, పైనుంచి కూడా వేసుకోవచ్చు మీరు, అది మీ ఇష్టం. ఎలా ఉంది నా గుడాలు? లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.